నమస్తే. గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఛాంబర్లో మనం ఉన్నాం. గాంధీ ఆసుపత్రిలో ఏం జరుగుతుంది? బయట అయితే చర్చ పెద్ద ఎత్తున ఉన్నది. ఎక్కువ మంది ఇక్కడ చనిపోతున్నారు. గత ఆగస్టు నెలలో దాదాపు 48 మంది చిన్నారులు చనిపోయారు. 15 మంది మహిళలు, గర్భిణీ స్త్రీలు చనిపోయారని కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. అండ్ బీఆర్ఎస్కి సంబంధించిన సోషల్ మీడియా దీన్ని పెద్దగా ఫోకస్ చేస్తూ ఉన్నది. అసలు ఏం జరుగుతుంది గాంధీ ఆసుపత్రిలో? నిజంగానే ఆగస్ట్ నెలలో అంతమంది చనిపోయారా? ఒకవేళ చనిపోతే ఎందుకు చనిపోయారు? సో దీని మీద మాట్లాడడానికి మనం గాంధీ ఆసుపత్రికి వచ్చినాం. మనం కూడా గతంలో ఈ గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా నీలోఫర్ ఆసుపత్రిలో ఉన్న పరిస్థితిని చూయించినాం. ముందు నుంచి మనం క్వశ్చన్ చేస్తున్నాం. 3.9%తో బడ్జెట్తో ఏ రకంగా వైద్య రంగాన్ని, ప్రజలకు వైద్యం అందించడానికి ముందుకు తీసుకెళ్ళగలుగుతారు? ఇదే అసలు పెద్ద దుర్మార్గం. గతంలో ఏం చేసారో వీళ్ళు కూడా అదే చేస్తున్నారని మనం క్వశ్చన్ చేస్తూనే ఉన్నాం. సో ఈ అంశాన్ని తేల్చడానికి మనం గాంధీ ఆసుపత్రికి వచ్చినాం. సో ఇక్కడ సూపరింటెండెంట్ గారు లేరు, ఆమెకి హెల్త్ బాగాలేదని బయటికి వెళ్ళారని ఇక్కడ ఉన్న డిప్యూటీ సూపరింటెండెంట్ గారు చెప్తున్నారు. సో ప్రస్తుతం నా ముందు అయితే ఆయనే నాకు అందుబాటులో ఉన్నారు. సో డిప్యూటీ సూపరింటెండెంట్ సునీల్ గారు నా ముందు ఉన్నారు. నమస్తే అండి. నిజమేనా అండి ఈ ప్రచారంలో వాస్తవం ఎంతమంది ఆగస్టు నెలలో గర్భిణీ స్త్రీలు కానీ అప్పుడే పుట్టిన పిల్లలు కానీ చనిపోయారు? మీకు ఆల్రెడీ రికార్డు కూడా ఇస్తాను నేను. యాక్చువల్లీ మీరు ఏదో డేటా ఇచ్చారో అది రాంగ్. అది కొద్దిగా హైప్ చేసిన డేటా. అది యాక్చువల్లీ ఏంటంటే మన గర్భిణీ స్త్రీలు 13 మంది చనిపోయారు. 13 మంది చనిపోయారు. మళ్ళీ శిశువులేమో 41 అంటే 32 మెయిన్గా ఎన్ఐసి వాళ్ళు. ఎన్ఐసి అంటే చిన్న శిశువు పుట్టంగానే లో బర్త్ వెయిట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు. మళ్ళీ మిగతా ఒక 11 మంది పిఎస్సి వాళ్ళు. సో లెస్ దెన్ 40 శిశువులు చనిపోయి 40 అండ్ తల్లులేమో 13 మంది చనిపోయారు. సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇంకోటి అది ఆగస్ట్ నెలలే కాదు, మేము ప్రీవియస్ యావరేజ్ కూడా మొత్తం తీసినాను, మీకు కూడా చూపిస్తాను. లాస్ట్ 2 ఇయర్స్లో కూడా లాస్ట్ ఆగస్ట్ 23 ఆగస్టులో కూడా సుమారు యావరేజ్గా ఇదే నంబర్ ఆఫ్ డెత్స్ అయినాయి. అంటే సేమ్ నెంబర్ ఆఫ్ తల్లులు శిశువులు చనిపోయారు. యావరేజ్ తీస్తే, ఓవరాల్ యావరేజ్ తీస్తే కూడా మనము ఇదే రేంజ్లో ఉంటుంది అన్నట్టు. సో ప్రత్యేకంగా ఇది లాస్ట్ మంత్ చనిపోయినట్లు ఏం లేదు, యావరేజ్ రేంజ్లోనే ఉన్నది. అది మీరు చెప్తున్న లెక్క ప్రకారమే దాదాపు 60 మంది పసిపిల్లలు కానీ తల్లులు కానీ చనిపోతున్నారు. అది రాంగ్ ఇన్ఫర్మేషన్. అది 40 యావరేజ్గా 40 ఏమో శిశువులు, 13 ఏమో తల్లులు. అదే అంటున్నా సార్, అటు ఇటుగా ఒక 60 మంది వరకు లెక్క వస్తుంది కదా టోటల్ చేస్తే. కానీ టోటల్ చూడొద్దు కదా మనం టోటల్ చేస్తే మనం చూసే భయపడతారు. శిశువులు 40 మంది, అందులో మెయిన్గా ఎన్ఐసి వాళ్ళు, తల్లులు ఏమో 13 మంది. ఆల్ డెత్స్ ఎన్ని ఉంటాయి సార్ గాంధీలో ఎవ్రీ మంత్? యావరేజ్గా ఆల్మోస్ట్ లెస్ దెన్ 50, అంటే డైలీ ఒక 10-15 మంది ఉంటారు, అన్ని డిపార్ట్మెంట్స్ కలుపుకొని. ఆ లెక్కలు మనకు 200-300 తీసుకోవచ్చు, యావరేజ్ తీసుకోవచ్చు. అట్లా ఈ లిస్ట్ మీరు ఫేక్ అంటున్నారా సార్? ఇప్పుడు వీళ్ళు బయటకు వచ్చిన ఒక లిస్ట్ ఉన్నది. నేను ఫేక్ అనలేదు, అది రాంగ్ డేటా ఉంది. ఎందుకంటే మా డేటా ఉంటుంది కదా, మా డేటా సేకరించిన ప్రకారం అయితే అది రాంగ్ ఉంది నంబర్స్. అది మేడం గారు ఒక విషయం ఏదో బయటకి ఎలా వచ్చింది, ఎందుకు ఇలా ప్రచారం జరిగింది అది మేము తెలుసుకుంటున్నామండి. ఎందుకు ఇలా బయటకి ఈ ఇన్ఫర్మేషన్ ఎలా లీక్ అయింది అని. యాక్చువల్లీ వీల్ అప్లోడ్ ఇన్ ద పోర్టల్ అనమాట, హెచ్ఎంఐఎస్ పోర్టల్లో అప్లోడ్ చేస్తాము అంత ఇన్ఫర్మేషన్. సో మరి దాని నుంచి వచ్చిందా, ఎట్లా తెలుసుకున్నారో. లిస్ట్ వాస్తవమే కానీ లీక్ అయిందని అంటున్నారు, మేడం గారే చెప్తున్నారు. లీక్ ఉంది అది, అంటే లీక్ అయితే ఉన్న వాస్తవమే అది, కానీ బట్ వాళ్ళ నంబర్స్ ఎగ్జాక్ట్ చేసి చెప్తున్నారు. యావరేజ్ తీసుకుంటే ఏమంతదైనా అంతే వస్తుంది. ఇప్పుడు నా పాయింట్ ఒకటే సార్, ఇప్పుడు వీళ్ళు లిస్ట్ 48 మెంబర్స్ లిస్ట్ ఏదో పెట్టినారు, 48 మంది లిస్ట్. అయితే 48 ఆగస్టులో జరిగింది కాదు, అది ఆగస్టులో జరిగింది 41 అదన్నట్టు. సో ఆ మిగతా 8 ఆగస్టులో జరిగినాయి కావు. వాళ్ళు దాన్ని వేరే మంత్స్ యాడ్ చేసి టోటల్ అట్లా 48 చేసినట్టున్నారు. అది సో పెద్దగా దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అక్కర్లేదా? సీరియస్ తీసుకుని అట్లేం నేను అనలేను. డెఫినెట్లీ దాని తగ్గట్టు మేము ప్రయత్నాలు చేస్తున్నాము. రెగ్యులర్గా మేము గవర్నమెంట్ మాకు సపోర్ట్ వస్తుంది, ఫ్యాకల్టీ ఉన్నది, మందులు సప్లై ఉన్నది, ప్లస్ డాక్టర్స్ ఉన్నారు. దాని నుంచి కూడా మేము కమిటీ మీటింగ్లు పెట్టి ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయో కానీ డిస్కస్ చేసి దాని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాం. ఇంకా తగ్గించే ప్రయత్నం చేస్తాం ఎప్పుడైనా. ఇప్పుడు మంత్రి గారు లాస్ట్ రివ్యూ ఎప్పుడు పెట్టినారు సార్ గాంధీకి సంబంధించి? 15 రోజుల కింద అనుకుంటా, 15 days బ్యాక్. సో అప్పటికి కూడా ప్రాబ్లం సివియర్గానే ఉంది కదా? ఈ ప్రాబ్లం లేదు, అంటే ఈ ప్రాబ్లం ఉంటుందా?
ఈ ప్రాబ్లం అనేది ఇది యాక్చువల్లీ ప్రాబ్లం కాదు. నేను అదే చెప్పాను కదా, ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాను కదా, యావరేజ్గా ఇది ఎవ్రీ మంత్ ఈ డెత్స్ ఉంటాయి అనమాట. బికాజ్ ఎందుకంటే గాంధీ అనేది టెరిషరీ హాస్పిటల్, అన్ని సీరియస్ కేసులు బ్యాడ్ కేసులు అన్నీ లాస్ట్ ఇక్కడికి వస్తాయి. చివరికి యశోద లాంటి కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా బ్యాడ్ అయినాక వాళ్ళు డబ్బులు కట్టిన పరిస్థితులు కూడా మళ్ళీ గాంధీకే పంపిస్తారు. అలాంటి బ్యాడ్ కేసెస్లో 90% ఎక్కడ చేసినా రిస్క్ ఉంటుంది. మన ప్రయత్నం మనం చేస్తాము, కొన్ని కేసులు చనిపోతాయి. సో చనిపోయిన కేసెస్ అన్ని హై రిస్క్ తో వచ్చిన కేసెస్ ఇంకా 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 వేరే మీ నిర్లక్ష్యం, ఆసుపత్రి నిర్లక్ష్యం కానీ ఎక్కడా లేదా? అసలు గవర్నమెంట్ హాస్పిటల్ నిర్లక్ష్యం ఏముంటుంది? మేము ఉన్న దాంట్లో మంచి మంచి డాక్టర్స్, ఫుల్లీ ట్రైన్డ్ సీనియర్ డాక్టర్స్ ఉన్నారు, మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మనకు గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. దేర్ ఇస్ నో క్వశ్చన్, నిర్లక్ష్యం అనేది లేనే లేదు. మీకు 9 to 4 అందరు పని చేస్తారు, రౌండ్ ద క్లాక్ సర్వీస్ ఉంటుంది. దీనికన్నా ఇంకా ఏ హాస్పిటల్ ఇంత మంచి సర్వీస్ ఉంటుంది? ఇప్పుడు బయట ఏం చర్చ జరుగుతుందంటే, ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత ఇక్కడున్న పనిచేసిన డాక్టర్స్ అంతా వేరే హాస్పిటల్స్కి వెళ్ళారు, కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నారు అన్నది ఒక డిస్కషన్. అది కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నాను, నా ఎగ్జాంపుల్, నేను నిజామాబాద్కి సుమారుగా 8 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నేను సర్జన్ యాక్చువల్గా. అక్కడ ఆల్మోస్ట్ పెద్ద పెద్ద సర్జరీ చేసిన 3 సార్లు కలెక్టర్ అవార్డు వచ్చింది నాకు. నాలాగా చాలామంది పెరిఫెరీ నుంచి, వరంగల్ నుంచి, ఆదిలాబాద్ నుంచి అందరు డాక్టర్స్ వచ్చారు. వాళ్ళు 10-20 సంవత్సరాల నుంచి అక్కడ కాలేజీలో పనిచేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు వీళ్ళు అక్కడ వెళ్ళి వాళ్ళు ఇక్కడ వచ్చారు. ట్రాన్స్ఫర్ అనేది ట్రాన్స్ఫర్ జరిగింది. ఇది ముందే జరగాల్సింది, ఈసారి మా అదృష్టం జరిగింది. మేమంతా ట్రైన్ డాక్టర్స్, సీనియర్ డాక్టర్స్, వచ్చినంతా సీనియర్ డాక్టర్స్. సో ఆ విధంగా ఏం డిఫరెన్స్ ఏం లేదు. ఇది తప్పుడు ప్రచారం చేస్తున్నది ఎవరు. కోఆర్డినేటర్ సీనియర్ ఉండాలి, ప్రొఫెసర్ ఉండాలి, వేరే ఒక జూనియర్ని పెట్టారు, రిటైర్డ్ ఆఫీసర్. కోఆర్డినేటర్ నేనే ఉన్నాండి, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్. నేను ఇదివరకు 2 సంవత్సరాలు పనిచేసిన. రామయ్య పేరును ఆయన నియమించారు. అది రాంగ్. అది రాంగ్. రామయ్య డిపిఓ, ప్రోగ్రామ్ ఆఫీసరు. నేను కోఆర్డినేటర్ నేనే, మెడికో నేనే ఉన్నానండి. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి 4 నెలల నుంచి జీతాలు లేవంటున్నారు, మీరు ఏమైనా కనుక్కున్నారా సార్? కనుక్కున్నా, అది వాళ్ళ ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు ఏజెన్సీల ప్రాబ్లం. అది రైట్, వాళ్ళు పేమెంట్ చేయాలా, మన తరఫు నుంచి ఏం ఇది లేదు. శాలరీ బ్యాలెన్స్ ఉందని అయితే వాస్తవమే, అంటే వాళ్ళు ఇవ్వట్లేదు ఏజెన్సీ వాళ్ళకి, వాళ్ళ బడ్జెట్ వాళ్ళకి వస్తుంది, వాళ్ళు ఇవ్వడం లేదు. ఇంకొకటి ఇందులో ఉన్న ప్రధానమైంది ఏంటంటే, గాంధీ మెడికల్ కాలేజీలో సుమారు 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న డిఈఓలను తొలగించారు అన్నది. అవును, అది ఏంటంటే బేసికల్ తొలగించలేదు, వాళ్ళు ఆల్రెడీ అపాయింట్మెంట్ మళ్ళీ అయిపోయింది ఇప్పుడు ఆల్మోస్ట్. కాకపోతే వాళ్ళ పీరియడ్ అయిపోయింది, అది కాలేజ్ ఫండ్స్ కింద ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే మనం వేరే ఫండ్స్ ద్వారా డిఎంఈ మేడం, హెల్త్ మినిస్టర్ వాళ్ళ రికమెండేషన్స్తో వాళ్ళు మళ్ళీ అపాయింట్ చేసేస్తున్నాం. వాళ్ళు ఫుడ్ విషయంలో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఎలాంటి ఇబ్బందులు లేవా? మనకు రీసెంట్లీ మన తమిళనాడు నుంచి గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు, స్పెషలిస్టులు వచ్చి మన డైట్ క్యాంటీన్ చూసేసి వాళ్ళు చాలా అప్రిషియేట్ చేసి ఫోటోలు తీసుకొని పోయారు. ఇంత నీట్ డైట్ అనేది ఏ హాస్పిటల్ లేదు. మీరు ఒకసారి వెళ్ళి చూడండి, అక్కడ వెనకాల బిల్డింగ్, కొత్త బిల్డింగు, డైట్ చాలా పర్ఫెక్ట్, నీట్, మన అన్నీ అంటే హైజీనిక్గా చాలా వెల్ మేనేజ్ ఉంది డైట్ ఇక్కడ. అది బిల్డింగ్. ఇప్పుడు పేషెంట్ల సంఖ్య పెరిగినట్టుంది లాస్ట్ 1-2 మంత్స్ నుంచి. డెఫినెట్లీ 3 నెలల నుంచి ఫీవర్ కేసెస్, చాలా వైరల్ ఫీవర్ కేసెస్ ఆల్మోస్ట్ 4,000 మంది వస్తున్నారు. ఎవ్రీ డే 4,000, 3,000 to 4,000 వస్తున్నారు ఎవ్రీ డే. ఇది 4 months బ్యాక్ 1,000 ఉండే, 1,000-2,000 ఉండే, ఇప్పుడు 4,000 మంది వస్తున్నారు. మరి డాక్టర్లు పెరగలేదు, మందులు అందుబాటులో ఉన్నారు, మందులు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఇంతమందికి ఆల్ ఆఫ్ సడన్ పేషెంట్స్ రాగానే మందులు ఇమీడియట్లీ రావు కదా. 1,000 మందికి ఇచ్చిన మెడిసిన్స్ 4,000కి ఇవ్వలేం కదా. అవి ఇండెంట్ చేస్తున్నాము, అవసరం వస్తే పర్చేస్ చేస్తున్నాము, మందులు అయితే ఇస్తున్నాము. చాలా మెడిసిన్స్ బయట మెడికల్ షాప్ లో కొనుక్కుంటున్నట్టున్నారు పేషెంట్స్. చాలా అన్ని దొరకట్లేదా? యాంటీబయాటిక్స్ అన్నీ దొరుకుతున్నాయి, చాలా, 1-2, ఒక 5 రాస్తే 1-2 అట్లా దొరుకుతుండొచ్చు. మెయిన్ కావాల్సిన మందులు అన్నీ దొరుకుతున్నాయి. సో మేడం గారు ఎందుకు మీడియాతో మాట్లాడరా పెద్దగా బయట? అట్లయింది, అది తప్పుడు ప్రచారము. ఎందుకంటే మేడం, నేను నోడల్ ఆఫీసర్గా అపాయింట్ అయ్యాను, మీడియా నోడల్ ఆఫీసర్గా. మేడం నేను మొత్తం అన్ని ఎలక్ట్రానిక్ మీడియాకు మా వాయిస్ ఇచ్చింది, మీరు కావాలంటే చెక్ చేసుకోండి, తన ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఇవాళ వెళ్ళిపోయింది. డెఫినెట్లీ ఆమె ఆల్రెడీ నల్గొండ పనిచేసి వచ్చింది, ఆమె అనుభవం ఉంది, అట్లా ఏం లేదు, అది తప్పుడు ప్రచారం చేస్తుంది. ఇప్పుడు జరిగిన అంటే ఈ ఇష్యూ వచ్చిన తర్వాత ఇంతమంది చనిపోయారు అన్నది సరే, మీరు ప్రచారం అంటుండొచ్చు, వాస్తవం ఏంటనేది చూడాలి. దీని తర్వాత ఏమైనా రివ్యూ జరిగిందా? నిన్ననే జరిగింది రివ్యూ. మన డిఎంఈ గారు వచ్చారు, మన అడిషనల్ డిఎంఈ గారు వచ్చారు, డిఎంఈ గారు వచ్చారు. అది మేము విచారణ చేస్తున్నాం, ఇదో మీరు చూపించారు కదా, ఎక్కడి నుంచి లీక్ అయింది ఈ ఇన్ఫర్మేషన్, ఎవరు చేసినది త్వరలో తెలిసిపోతుంది విచారణ చేసినాక. తర్వాత మొన్న రివ్యూ అయింది, మేము అదే ప్రాసెస్లో ఉన్నాము. షార్ట్లీ ఇంకా మీటింగ్ కూడా పెడతాము, డెఫినెట్లీ దీని గురించి మేము డిస్కస్ చేస్తాం. ఎట్లా పోర్టల్లో పెడతారా సార్ ఇప్పుడు ఈ చనిపోయిన వాళ్ళ లిస్ట్? మీకు సంబంధించిన ఇంటర్నల్ డేటానా ఇది? ఇది బేసికల్ అంటే ఎంసీహెచ్ అంటే మాతా శిశువు వాళ్ళది.
వాళ్ళ పోర్టల్ వేరు ఉంటుంది, డైరెక్ట్ ఇక్కడ నుంచి డిఎంహెచ్ ఆఫీస్కి వెళ్తుంది. సో యాక్చువల్లీ పోర్టల్ ఉంటుంది, మొన్నటిదాకా ఏంటంటే డైరెక్ట్గా డిఎంహెచ్ ఆఫీస్కి మా స్టాఫ్ ఒకరు పోయి అది చేస్తారనమాట. సో అది ఎక్కడైనా ఈ ప్రాసెస్లో ఎక్కడైనా లీక్ అయిందా, ఇంకెక్కడైనా లీక్ అయిందా అని దాని గురించి ఎంక్వైరీ నడుస్తుంది. షార్ట్లీ విల్ కమ్ టు నో. సో మీరు గతంలో కూడా నిజామాబాద్ హాస్పిటల్లో సర్జన్గా వర్క్ చేశారని అంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ సెటిల్ అయిపోయినాయి అంటే బడ్జెట్ చాలా తక్కువగా ఉన్నది. సరే మీరు అఫీషియల్గా మీరు రెస్పాండ్ అవ్వకపోవచ్చు, మీరు ఏం అనలేరు గవర్నమెంట్ని, నేను అర్థం చేసుకోగలను. సో ఈ బడ్జెట్తో మెడిసిన్ కానీ డాక్టర్స్ కానీ డాక్టర్ శాలరీస్ కానీ పేషెంట్స్ మెయింటెనెన్స్ కానీ వాళ్ళకి ఇచ్చే ఫుడ్ కానీ బెడ్ కానీ అందించడంలో ఖచ్చితంగా ఇబ్బందులే వస్తాయి. సో ఆ ప్రాబ్లమ్స్ని మీరు అడ్రస్ చేస్తున్నారా? డెఫినెట్లీ అడ్రస్ చేస్తున్నాం. మా కేపీఏ మీటింగ్స్ ఉంటాయి, తర్వాత రెగ్యులర్గా మన మంత్రి గారు వచ్చారు. మంత్రి గారు వచ్చినప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ చెప్పినాము. డెఫినెట్లీ వాళ్ళు సాల్వ్ చేస్తున్నారు. ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. గవర్నమెంట్ నుంచి డెఫినెట్ మాకు సపోర్ట్ వస్తుంది. థ్యాంక్ యూ అండి. సో ఇదంతా కూడా ఫేక్ ప్రచారం అంటున్నారు. చనిపోవడం అయితే సహజంగా అంటే ఎవ్రీ మంత్ కొంతమంది చనిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది. ఒక 200-300 మంది దాదాపు అంటే ఎవ్రీడే ఒక 40-60 రేషియో తీసుకున్న ఇంటూ 30 days వేసుకున్న దాదాపు ఒక 2000 పైన మరణాలు గాంధీ ఆసుపత్రిలో జరుగుతున్నాయి. వీళ్ళు చెప్పేది ఏంటంటే హై రిస్క్ కేసెస్, అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ అక్కడ ఇక్కడ తిరిగిన తర్వాత ఇక్కడికి వస్తారు కాబట్టి దానివల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి అంటున్నారు. ఏదేమైనా గవర్నమెంట్ ఇమీడియట్గా రివ్యూ చేయాలి. 15 రోజులైంది దామోదర్ రాజనరసింహ గారు గాంధీ హాస్పిటల్ మీద రివ్యూ చేసి. సో మంత్రి గారు ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద ఎక్కువ సార్లు రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఓపెనింగ్లు వీటిని పక్కన పెట్టండి, గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద ఫోకస్ చేయండి. మెడికవర్లు అంకురాలు మనకు అవసరం లేదండి. గాంధీలు ఉస్మానియాలు ఇంకా అవసరమైతే ఇంకొక 10 హాస్పిటల్ మనకు కావాలి. సో మీరు పెడుతున్న బడ్జెట్ని కూడా సవరించండి. ఇప్పటికైనా ఇన్ని మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయంటే బడ్జెట్ లేదు, బెడ్ లేదు, ఫుడ్ లేదు, పేషెంట్లు హాస్పిటల్కి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. అన్నీ తిరిగిన తర్వాత ఆ ప్రైవేట్ హాస్పిటల్లో సరైన ట్రీట్మెంట్ అందక చివరిగా ఇక్కడికి వస్తున్నారు. సో ఇది మనం సొల్యూషన్ దీనికి ఆలోచించకుండా ఫోర్త్ సిటీల పేరుతో మూసీల పేరుతో ఇంకో దాని పేరుతో మనం ఎంత చేసినా ఉపయోగం లేదు. సో ప్రయారిటీ ఏంటన్నది గవర్నమెంట్ ఇమీడియట్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కెమెరామ్యాన్ గణేష్తో రఘు, మన తొలి వెలుగు.